महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం అంటే ఈ జూన్ 26 నుంచి జూలై 2వ తారీఖు వరకు కూడా అంటే జూన్ మాసానికి సంబంధించి చివరి వారానికి ద్వాదశ రాశుల వారికి సంబంధించి వారఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ వారం మేజర్ ట్రాన్సిట్ పొజిషన్లో వచ్చిన చేంజెస్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కుజుడు ఈ వారం నుంచి ఆయన స్వక్షేత్రమైన మేషరాశిలోకి రాహువుతో కలిసి ఇటు చెందబోతున్నారు. అదేవిధంగా వారాంతానికి అంటే శనివారానికి బుధుడు కూడా తన స్వక్షేత్రంలోకి వెళ్ళబోతున్నాడు. కుజ బుధులు ఇద్దరూ కూడా తమ స్వక్షేత్రాల్లోకి రాబోతున్నారు. సో ఇక్కడ అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క విషయానికి వస్తే మీనంలో గురుడు, మేషంలో రాహువు కుజుడు, వృషభంలో బుధుడు శుక్రుడు, అలాగే మిథునంలో రవి, ఇక తులారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ విధమైన ప్లానటరీ పొజిషన్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి ఈ వారం వారఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం కనుక మనం చూస్తే కనుక ద్వితీయం నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉంది. వీరికి యోగిస్తున్న గ్రహాల విషయం ముందుకు వస్తే ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఈ వారం మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ద్వితీయ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉన్నాం. అద్భుతంగా ఇక్కడ బుధ శుక్రుడు లాంటి మిత్రగ్రహాలు మిత్రక్షేత్రంలో ద్వితీయ స్థానంలో ఉన్నాయి. ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు అంటే ధనానికి సంబంధించిన విషయాల్లో చక్కగా ఇక్కడ మీకు మంచి సానుకూలతలు అనేవి ఏర్పడుతున్నాయి. సో అంటే మనీకి సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఒడిదొడుకులు ఏమీ కనిపించట్లేదు. ఇట్ ఈస్ వెరీ గుడ్, ఫైనాన్షియల్గా వెరీ గుడ్ పొజిషన్లో ఉన్నాయి. అలాగే తృతీయ స్థానంలో రవి, అలాగే వారాంతానికి బుధుడు కూడా తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడు. సో ఇక్కడ చక్కగా మీరు ఏదైతే మంగళ బుధవారాల్లో ఒక విల్ పవర్తో సాధించే తీరాలి అనుకునే విషయాలు ఏవైతే ఉంటాయో మంగళ బుధవారాల్లో రవి యొక్క తృతీయ స్థాన సంచారం మీకు చాలా మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. అదేవిధంగా మీరు తీసుకునే ఎఫర్ట్స్ ఏదైతే కృషితో మీరు చేసే పనులు ఉంటాయో అవన్నీ కూడా చక్కగా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ కాన్ఫిడెన్స్గా మీరు చేసుకుని వెళ్ళే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా హెల్త్ పరంగా కూడా ఈ యొక్క రవి యొక్క సంచారం ఏదైతే ఉందో మీకు పాపస్థానంలో హెల్త్ పరంగా కూడా హెల్త్ అండ్ వెల్త్ రెండింటి పరంగా కూడా ఇది అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. మేషరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, రాహువు కుజుడు ఈ వారం కుజుడు కూడా రాశిలోకి ఎంట్రన్స్ అవుతున్నారు. కుజరాహువుల యుతి అనేది జరుగుతూ ఉంది మీ యొక్క రాశిలో. కాబట్టి మీకు ఊరికే కోపం వస్తుంది. ఎదుటి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ రాహు కుజుడు లాంటి గ్రహాలు రాశిలోనే ఉండటం వల్ల ఇక్కడ మీకు ఎక్కువగా ఈ షార్ట్ టెంపర్ అనేది మాత్రం కొంత వృద్ధి చెందే ఆస్కారాలు ఉంటాయి. అంటే సడన్గా కోపం రావడం అనేది ఇక్కడ మీకు అంటే అది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. సో అలాగే సప్తమ స్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా మీ ఎదుటి వాళ్ళతో, మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, వ్యాపార భాగస్వామితో కావచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్స్తో కావచ్చు, రిలేషన్స్తో కావచ్చు, ఎక్కువగా డిబేట్స్ అనేవి ఎక్కువగా జరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సప్తమ స్థానంలో కేతు ఉండి మళ్ళీ రాశిలో కుజుడు ఉండటం వల్ల డైరెక్ట్ ఆస్పెక్ట్. సో ఇక్కడ అంటే ఆర్గ్యుమెంటేటివ్స్ అనేవి మీ తోటి వారితో ఎదుటి వారితో ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత మీరు జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా శని యొక్క సంచారం లాభస్థానంలో జరుగుతుంది ఈ యొక్క మేషరాశి వారికి. కాబట్టి శని పొజిషన్ చక్కగా మీకు ఏదైతే లాభస్థానంలో జరుగుతుందో ఉద్యోగపరంగా ఇక్కడ కొంతవరకు గతంతో పోలిస్తే మీకు శని మేలు కలిగించే విధంగానే ఆయన ట్రాన్సిట్ అనేది ఉండబోతుంది.
సో కొన్ని ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొన్ని చేంజెస్ తీసుకొస్తాడు. కాకపోతే ఆ చేంజెస్ అనేవి కొంత స్ట్రెస్తోనూ కొంత అగ్రెసివ్నెస్తోనూ కొంత ఆవేశపూరితంగానూ ఉంటాయి. బట్ ఆ చేంజెస్ అనేవి మీ మంచికే శని ఇక్కడ తీసుకొస్తారు. ఏదైతే మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వీరికి ఈ వారం 1000 స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉంది. గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ఉంటాం. దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం మీరు అంతగా చేసుకుంటే అంత మంచిది. అయితే ఈ వారానికి సంబంధించి అంతగా పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు ఏమి కనిపించట్లేదు. కానీ రాశిలో కుజరాహుల సంచారము, సప్తమంలో కేతువు. సో ఈ యొక్క ట్రాన్సిట్ మాత్రం మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ఎక్కువ మనం ఇందా చెప్పుకున్నట్టు కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. కాబట్టి కుజకేతువులు ఇద్దరు కూడా రాశిలోనూ సప్తమంలోనూ ఉన్నారు. కాబట్టి మంగళవారం పూట మీ హెల్త్ విషయంలో కావచ్చు, ఎదుటి వాళ్ళ విషయంలో కావచ్చు, ఈ రెండు విషయాల్లోనూ మంగళవారం పూట ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంగళవారం పూట చేసుకోవటం, అదేవిధంగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం రోజు చదువుకోవటం. సో దీనివల్ల కూడా మేషరాశి వారికి సంబంధించి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి రాశిలో శుక్రుడు, షష్టమంలో కేతువు, లాభంలో గురుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి కనిపిస్తుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి రాశి నుంచే అంటే 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. కాబట్టి ఇక్కడ ఆది, సోమ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చక్కగా చంద్ర సంచారం కూడా మీకు అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ వారం చంద్రుడు చక్కగా రాశిలో సంచరిస్తున్నారో బుధ, శుక్రులు ఇద్దరు కూడా మీ రాశిలో ఉన్నారు. వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్స్. ముందు మీ రాశ్యాధిపతి శుక్రుడు రాశిలో ఉన్నాడు విత్ బుధుడితో కలిసి. యూ ఎంజాయ్ విత్ యువర్ కిడ్స్, యూ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. చక్కగా ఈ శుక్రుడు బుధుడి యొక్క కలయిక లగ్న పంచమాధిపతి, లగ్న ద్వితీయాధిపతి. కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ పరంగా కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి మంచి కోఆపరేటివ్గా ఉంటుంది. ధనం కావాలనుకో చక్కగా ఇచ్చేవాళ్ళు రెడీగా ఉంటారు మీ ఫ్యామిలీలో. సో అదేవిధంగా షేర్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వాటికి సంబంధించిన విషయాలు కూడా చక్కగా మీరు మంచి నేర్పరితనంతో ఆలోచించి పెట్టగలుగుతారు. అదేవిధంగా లగ్న పంచమాధిపతులు బుధుడు, శుక్రుడు ఇద్దరు కూడా కలిసి మీకు ఎప్పుడైతే ఈ రాశిలో ఉన్నారో మీ యొక్క రాశ్యాధిపతికి చక్కగా బుధుడు ఫ్రెండ్ అవటం వల్ల ఈ యొక్క ఎడ్యుకేషన్ పరంగా మీరు తీసుకునే డెసిషన్స్ కావచ్చు, అలాగే సంతాన పరంగా మీరు తీసుకునే డెసిషన్స్ కావచ్చు, వెరీ ఫ్రెండ్లీగా ఉంటాయి. సో ఈ విషయాల్లో మీకు కుటుంబ పరంగా అండ్ సంతాన పరంగా మాత్రం మంచి పాజిటివ్ టైం నడుస్తుంది. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక చంద్రుడు మరి ద్వితీయ స్థానంలోకి వెళ్తారు. సో ఈ మంగళ బుధవారాల్లో కొన్ని ఖర్చులు, అది వెహికల్కి సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీకి సంబంధించి కావచ్చు, ఇలాగా కొన్ని ఖర్చులు మాత్రం మంగళ బుధవారాల్లో మనకి కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా వారాంతానికి వస్తే గురు, శుక్ర, శనివారాల్లో చంద్రుడి యొక్క తృతీయ స్థాన సంచారం, తృతీయ స్థానాధిపతి చంద్రుడు తృతీయంలో ఉన్నారు. కాబట్టి ఎవరైతే కొంచెం మనకి ధైర్యం తక్కువ ఉందనుకుంటారో, కొంచెం విల్ పవర్ కావాలనుకుంటారో, అలాంటి వాళ్ళకి గురు, శుక్ర, శనివారాలు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే కనుక తప్పకుండా చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. కాబట్టి డెఫినెట్లీ యూ విల్ కంప్లీట్ దట్ వర్క్ విత్ స్ట్రాంగ్ మైండ్. మంచి షార్ప్ మైండ్తో, స్ట్రాంగ్ మైండ్తో మీ యొక్క వర్క్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఇంకొక విషయం ఏంటంటే కుజుడి యొక్క సంచారం మేషరాశిలో మొదలవుతుంది ఈ వారం నుంచి. కుజరాహువులు ఇద్దరూ కూడా 1000 స్థానంలో కలుస్తున్నారు. ఆయన సప్తమాధిపతి అయ్యాడు మీకు. ఇక్కడ మ్యారిటల్ లైఫ్ పరంగా, కాంట్రాక్ట్స్ పరంగా, ఫారెన్ ట్రేడింగ్ పరంగా దీని ఎఫెక్ట్ అనేది పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ సప్తమాధిపతి మరి వేయంలో ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించిన ఖర్చులు కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కుజరాహుల యుతి కొంచెం మీకు ఇది కొంతవరకు నైట్ టైం స్లీప్లో మాత్రం కొంత స్లీప్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్తో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఇది పెద్ద ఇంపాక్ట్ కాదు. కానీ
ఎప్పుడైతే ఈ సప్తమాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడో వ్యాపారపరంగా కొన్ని ఖర్చులు కానీ, సో లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కొంచెం దూరంగా ఉంటున్న ఫీలింగ్ కానీ, సో ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఎనీవే ఎన్నున్నా కూడా వృషభ రాశి వారికి ఒక్కటే ఆయుధం, గురు భగవానుడు. లాభస్థానంలో గురువు గారి సంచారం, ఇది అద్భుతం చక్కగా. కాబట్టి ఎన్ని దోషాలు ఉన్నా ఆయన ఒకడు చక్కగా మీకు క్లియర్ చేసేయగలుగుతారు. సో అలాగే ఎడ్యుకేషన్ విషయాలు బాగున్నాయి. ఇక చూస్తే కనుక మ్యాచెస్ వెతికే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ సమయంలో కుజిరాహువులు కొంత మరి వ్యయ స్థానంలో కలిసి ఉన్నారు కాబట్టి మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో, అంటే ముఖ్యంగా ఫారెన్ కాంట్రాక్ట్స్ లేకపోతే ఫారెన్ జర్నీస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ కొంతవరకు కొంత ఫ్రస్ట్రేటివ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి జర్నీలో. లాంగ్ జర్నీ, ఎనీ అబ్రాడ్ ఆర్ లాంగ్ జర్నీస్, ఈ రెండిట్లో. సో వృషభ రాశి వారు ఈ యొక్క సిచ్యువేషన్లో మనం చూస్తే కనుక వీరికి అనుకూలించని ఒక గ్రహం ఏంటంటే రాహువు కుజుడితో కలవటం. దుర్గామాత ఆరాధన చేసుకోండి, రాహు నవగ్రహ శాంతిమంతం చేసుకుంటూ ఉండండి. కుజుడు ఎంతైనా స్వక్షేత్రంలో ఉన్నారు, కానీ కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంగళవారం పూట చాలా మంచిది. ఇంకా కుజుడికి రాహుకి ఇద్దరు కూడా నవగ్రహ శాంతి మంత్రం డైలీ చదువుకోవడం అనేది మీకు ఇంకా ఇక్కడ చాలా మంచి చేస్తుంది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి ముఖ్యంగా కుజరాహువులు ఇద్దరు కూడా లాభస్థానంలో యోగిస్తున్నారు. ఈ రెండు గ్రహాల అనుకూలత వీరికి ఉంది. ఏదైతే ఈ మిథున రాశి వారికి సంబంధించి ఈ వారం 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సో కాబట్టి ఇక్కడ వీరికి మనం ముఖ్యంగా చూసినట్టయితే కనుక ఈ వారం కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అది ఏ విధంగా, లగ్నాధిపతి కానీ, చతుర్థాధిపతి కానీ, పంచమాధిపతి కానీ ముగ్గురు కలిసి అక్కడ, అంటే 3 స్థానాలు వ్యయ స్థానంలో ఉన్నాయి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, మీ సంతాన రీత్యా కావచ్చు, షేర్స్ పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, ప్రాపర్టీస్ రిలేటెడ్ కావచ్చు, మదర్ పరంగా కావచ్చు, అంటే లగ్నాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడు. సో మీ పర్సనల్ హెల్త్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా ఆది సోమవారాలు హైలైటింగ్ ద ఎక్స్పెండిచర్, కొన్ని ఖర్చులు అనేవి వీటికి సంబంధించి సూచితంగా కనిపిస్తున్నాయి. అయితే బుధ శుక్రులు ఇద్దరు కూడా ఫ్రెండ్సే, బుధుడు శుక్రుడు ఇద్దరు ఫ్రెండ్సే. కాబట్టి వ్యయాధిపతి వ్యయ స్థానంలో ఉన్నాడు, లగ్నాధిపతి చతుర్థాధిపతి కూడా వ్యయ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ అవసరమైన ఖర్చులు, అవసరార్థం మాత్రమే పెట్టే ఖర్చులు తప్పించి అనవసరంగా జరిగే ఖర్చులు కాదు. ఇది అంటే పరిణామాల రీత్యానో పరిస్థితుల రీత్యానో మీరు పెట్టాల్సిన ఖర్చులు అనేవి ఆది సోమవారాల్లో కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే రాశిలో చంద్రుడి యొక్క సంచారం, రాశిలో ఆల్రెడీ రవి ఉన్నారు. ఈ యొక్క మిథున రాశికి సంబంధించి రవి తృతీయాధిపతి. సో కాబట్టి మంగళ బుధవారాలు మీరు ఎక్కువగా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక పని గురించి మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మంగళ బుధవారాల్లో కొన్ని షార్ట్ జర్నీస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, నైబర్స్ కానీ, కొలీగ్స్ కానీ వీళ్ళు మీ యొక్క టెంపర్ని పెంచుతుంటారు. మీ అంటే మీకు ఏదైనా కొంచెం కోపం కానీ, లేకపోతే ఏదైనా కొంచెం ఇన్కన్వీనియన్స్ కానీ వచ్చిందంటే మీ ఫ్రెండ్స్ వల్ల కానీ, రిలేటివ్స్ వల్ల కానీ, కొలీగ్స్ వల్ల కానీ, అవతల వాళ్ళ వల్లే మీకు అనవసరంగా టెంపర్ వచ్చే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక గురు శుక్ర శనివారాల్లో చూస్తే కనుక చంద్రుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం జరుగుతుంది. ఆల్రెడీ మీకు కొద్దో గొప్ప ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అష్టమ శని మొన్నటిదాకా నడిచింది, మళ్ళీ తిరిగి శని రెట్రోగ్రేడ్ అయి వస్తున్నాడు. బట్ కంపారిటివ్ ప్రీవియస్తో పోలిస్తే ఇక్కడ మీకు కొంతవరకు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ అనేవి తగ్గుతాయి. కుటుంబ పరంగా కొన్ని విషయాల్లో ఏవైతే చిక్కులు చికాకులు ఉన్నాయో అవి కూడా అంతగా ఏమీ పెద్ద ప్రభావాన్ని చూపవు. ఇక్కడ ఎవరైతే వివాహాది శుభకార్యాలకి, మ్యారిటల్ మ్యాచెస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మరి రవి యొక్క
స్థితి అనేది ప్రస్తుతం రాశిలో నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం మ్యారేజ్ మ్యాచెస్ మీద అంటే ఈ యొక్క ట్రాన్సిట్లో మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఉండదు. సో అంత కాన్సన్ట్రేటివ్గా మ్యారేజ్ చూద్దాం లేకపోతే మ్యాచ్ చూద్దాం మనం అని చెప్పి అంతగా ఉండదు. సో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు రవి యొక్క ప్రభావం వల్ల రాశిలో కొంత ఇక్కడ కస్టమర్లు కూడా కొంచెం తగ్గారండి అన్నట్టు ఉంటుంది. సో మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఏదైతే బుధ శుక్రుల యొక్క యుతి మనం చంద్రుడితో కలిసి జరుగుతుందో ఇక్కడ ద్వితీయాధిపతి చంద్రుడితో కలిసి, కాబట్టి ఆది సోమవారాలు ఇక్కడ మనకు మెయిన్గా కనిపిస్తుంది. దదిశంక తుషారాభం చంద్రుడి యొక్క నవగ్రహ శాంతి మంత్రం, బుధుడి యొక్క నవగ్రహ శాంతి మంత్రం, శుక్రుడి యొక్క నవగ్రహ శాంతి మంత్రం. చంద్ర బుధ శుక్రులకి ఈ ముగ్గురికి కూడా నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవాలి. మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్లో మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉన్నాయి. చక్కగా ఆది సోమవారాలు తప్పకుండా ఈ 3 గ్రహాలకి చదువుకోవాలి. అలాగే బుధుడికి సంబంధించి విష్ణు సహస్రనామ పారాయణం మీరంతా చేసుకుంటే మీ రాశికి, మీకు, మీ యొక్క హెల్త్కి, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్కి అంతా మంచి జరుగుతుంది. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ షష్టమ స్థానంలో ఇక్కడ వీరికి నవమ స్థానంలో గురుడు, దశమ స్థానంలో రాహువు, లాభస్థానంలో బుధుడు, లాభస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో చంద్రుడు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఉంది. వారం ప్రారంభం కూడా 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది సోమ గురు శుక్ర శని. సో వెరసి మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఉంది. సో ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఉందో తప్పకుండా వీరికి ఏదైతే వీరు చేయాల్సిన పని కానీ ఏ కార్యమైతే వీరు చేద్దాం అనుకుంటారో దానికి సంబంధించి మీరు కనుక ఫోకస్ పెడితే తప్పకుండా చక్కగా ఆ పని 60% అయిపోద్ది. ఇక మీ విల్ పవర్, మీ ఆత్మస్థైర్యం కొంత కూడగట్టి అవుతుంది అనుకుని ముందుకు వెళ్ళారంటే తప్పకుండా ఆ పని అయ్యే తీరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి చూస్తే కనుక 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం, లగ్నాధిపతే లాభంలో ఉన్నాడు. సో ఇక్కడ లాభాధిపతి శుక్రుడు లాభంలో ఉన్నాడు. కర్కాటక రాశి వారికి తృతీయాధిపతి లాభంలో ఉన్నాడు. సో ఇక్కడ ఆది సోమవారాలు ఇక్కడ చూస్తే జూన్ చివరి వారానికి సంబంధించి మనం చూస్తే కనుక తప్పకుండా యూ మీటింగ్ సో మెనీ ఫ్రెండ్స్, యూ మీట్ విత్ సో మెనీ ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్ని కలవటం కానీ, గ్రూప్ సర్కిల్ని కలవడం కానీ, నెట్వర్క్ సర్కిల్ని కలవడం కానీ, ప్రాఫిట్ రిలేటెడ్గా చక్కగా మీరు మంచి డెసిషన్స్ తీసుకోవడం కానీ, మీ పెద్దన్నయ్య కలిసి వస్తాడు, మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. ఇక్కడ చాలా వరకు కూడా అంటే ఇక్కడ మీకు లాభదాయకమైన పరిణామాలు అంటే లాభదాయకంగా చక్కగా మీకు ఈ వారం ఉండబోయే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే లాభాధిపతి లాభస్థానంలో ఉండి తృతీయాధిపతి కూడా లాభస్థానంలో ఉన్నాడో సో ఇక్కడ మీ యొక్క సిబ్లింగ్స్, మీ తోబుట్టువుల వల్ల కావచ్చు, రిలేటివ్స్ వల్ల కావచ్చు, మీ ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, కమ్యూనికేషన్ అండ్ మీడియా రంగాల్లో చేసే వాళ్ళకు కూడా కొన్ని లాభకరమైన పరిణామాలు ఉన్నాయి. అదేవిధంగా మంగళ బుధవారాలు చూస్తే చంద్రరావులు ఇద్దరు కూడా 1000 స్థానంలో ఉంటున్నారు. లగ్నాధిపతి మళ్ళీ 1000 స్థానంలో, రవి కూడా 1000 స్థానంలో ఉన్నారు. సో ఇది మళ్ళీ కొంచెం ధనాధిపతి కుటుంబాధిపతి అయిన రవి 1000 స్థానాల్లో ఉన్నాడు కాబట్టి కుటుంబానికి సంబంధించిన కొన్ని ఖర్చులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. లగ్నాధిపతి కూడా 1000 స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కొంత హెల్త్ కానీ లేకపోతే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏవో కొన్ని విషయాలకు సంబంధించి ముఖ్యంగా కుటుంబంలోని వ్యక్తుల హెల్త్ గురించి కొన్ని ఏమన్నా చిన్న ఎక్స్పెన్సెస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి వచ్చేసరికి ఇక్కడ గురు శుక్ర శనివారాల్లో రాశ్యాధిపతి రాశిలో ఉన్నారు. చక్కగా రాశ్యాధిపతి రాశిలో ఉన్నారు. వీరికి వరకు అంటే వాళ్ళకి మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ సప్తమ స్థానాన్ని చూస్తే మాత్రం అష్టమ శని నడుస్తుంది మీకు. కాబట్టి మ్యారిటల్ లైఫ్ ఏంటి, మన పార్ట్నర్, మీ స్పౌజ్, భార్య భర్త ఏంటి, మనోడి వరకు బాగానే ఉంది, ఇక్కడ కొంచెం మనకి ఏదో కొంత అంటే సమ్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ యువర్ క్లోజ్ రిలేషన్స్ ఆర్ యువర్ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ ఆర్ యువర్ బిజినెస్ పార్ట్నర్, వీళ్ళతో కొంత లైట్ డిస్సాటిస్ఫాక్షన్ అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా ఒక్క అష్టమ శనికి సంబంధించిన విషయాలు తప్పించి సో మిగతా అంత పెద్ద ఇబ్బందులు అయితే కర్కాటక రాశి వారికి ఏం లేవు. ఒక పక్క చక్కగా నవమ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంది. చాలా శుభకార్యాలు చేసుకోవడానికి గురువు చాలా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.
అలాగే కుజుడు మరి ఈ వారం నుంచి ఆయన 10th హౌస్లోకి వస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఫుల్ ఫైటింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఫుల్ ఫైటింగ్ అట్మాస్ఫియర్. జాబ్ రిలేటెడ్గా చూస్తే, ఉద్యోగపరంగా చూస్తే మాత్రం ఆర్గ్యుమెంట్స్, ఫుల్ ఫైటింగ్ ఎన్విరాన్మెంట్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రతి పని కూడా వెంటనే అయిపోవాలంటాము, లేకపోతే ఇలాగా అది తప్పు వచ్చింది, ఇది తప్పు వచ్చిందని కొంచెం అలాంటివి ఏవో చిన్నవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. సో ఇక్కడ కర్కాటక రాశి వారికి మనం చూస్తే రవి యొక్క సంచారం 10వ స్థానంలో ఉంది. రవి ద్వాదశ నామాలు చదువుకోండి. మిత్రాయ నమః, రవియే నమః, సూర్యాయ నమః, భానువే నమః. ఏవైతే రవి ద్వాదశ నామాలు మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్లో మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉన్నాయి. రవి ద్వాదశ నామాలు చక్కగా నిత్యం పఠించండి. చక్కగా సూర్యోదయం ముందే చక్కగా లేచి ఆ రవికి కొంచెం ఎదుటిగా నుంచుని చక్కగా సూర్య నమస్కారం అలా చేసుకుంటూ రవి ద్వాదశ నామాలు చేసుకుంటే చక్కగా మంచి ఫలితం వస్తుంది. అలాగే ఏదన్నా గోధుమ పిండి, అలాగే నెయ్యితో గోధుమ పరమాణం, సో రవికి చాలా ఇష్టమైంది గోధుమ పరమాణం, రవికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళందరూ తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇక సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి వారం చూస్తే కనుక యోగిస్తున్న గ్రహాలు 3వ కేతువు, 10వ బుధుడు, లాభంలో రవి, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అదే సింహరాశి వారికి 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ సింహరాశి వారికి చూస్తే 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం. 10వ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తారు, 10వ స్థానంలో బుధుడు కూడా అనుకూలిస్తాడు. అలాగే శుక్రుడు కూడా దశమాధిపతి 10మంలో ఉన్నాడు. దశమ లాభాధిపతులు ఇద్దరు కూడా ఉద్యోగ స్థానంలో ఉన్నారు. సో ఉద్యోగానికి సంబంధించిన విషయంలో మీరు ఒక గ్రోత్ రిలేటెడ్ మ్యాటర్ గురించి, అంటే కొంచెం డెవలప్ అయ్యే విషయం గురించి కానీ, కొంచెం మీకు గుర్తింపు కోసం కానీ, ఉద్యోగపరమైన విషయాల్లో మీకు ఏదో ఒక బెనిఫిట్ జరగాలని కానీ మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో దానికి తగ్గట్టుగానే ఎప్పుడైతే చక్కగా శుక్రుడు బుధుడింట్లో ఉన్నాడో, బుధుడు శుక్రుడింట్లో ఉన్నారో, లాభాధిపతి, తప్పకుండా ఉద్యోగానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు కానీ, అంటే ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం గురించి చేసే ప్రయత్నాలు కావచ్చు, ఉద్యోగంలో గుర్తింపుకు చేసే ప్రయత్నాలు కావచ్చు, యువర్ డిజైర్ ఇన్ యువర్ జాబ్, మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో, వాటికి సంబంధించి రీచ్ అయ్యే విషయంలో కూడా చాలా వరకు ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎప్పుడైతే వారాంతానికి మళ్ళీ బుధుడు కూడా లాభాధిపతి లాభస్థానంలోకి వెళ్ళిపోతాడు, రవి ఆల్రెడీ లాభంలో ఉన్నాడు, మంగళ బుధవారాల్లో చూస్తే లగ్నాధిపతే లాభస్థానంలో ఉంటాం. తప్పకుండా ఒక అచీవ్మెంట్ గురించి చూసేవాళ్ళు ఏవైతే ఉంటారో, ఏదైనా కొంత అంటే ఈ సంవత్సరానికి ఇది నా టార్గెట్ అని పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అది రీచ్ అవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తారు ఈ టైంలో. ఈ మంగళ బుధవారాల్లో బుధుడు కూడా వారాంతానికి వచ్చి రవితో కలవటం, లగ్నాధిపతి లాభాధిపతి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ నెట్వర్క్ సర్కిల్ కావచ్చు, మీ బాస్ కావచ్చు, వీళ్ళ హెల్ప్ మీకు పుష్కలంగా ఉంటుంది. సో అలాగే రవి యొక్క లాభస్థాన సంచారం మిమ్మల్ని అనవసరమైన విషయాల జోలికి కాకుండా ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఆ విషయం మీదే మీరు ముందుకు కదిలే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. సో ఆ విధంగా ముందుకు వెళ్తారు. సింహరాశి వారికి వారాంతానికి వచ్చేసరికి గురు శుక్ర శనివారాల్లో 10వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. సో ఈ 10వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఆల్రెడీ మీకు ఇక్కడ ముఖ్యంగా 7వ స్థానంలోకి శని అతిచారంతో వచ్చారు, మళ్ళీ ఆయన 8వ స్థానంలోకి వస్తున్నారు. ఇక్కడ కొంతవరకు కూడా ఈ 10వ స్థాన గురు శుక్ర శనివారాల్లో అటు హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అలాగే లోన్స్కి సంబంధించిన మ్యాటర్స్ కావచ్చు, అలాగే ఎనిమీస్ కానీ ఎవరు అపోనెంట్స్ విషయానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎక్కువగా ఆలోచించే ఆస్కారాలు
గురు శుక్ర శనివారాల్లో కనిపిస్తున్నాయి. సమ్ రెస్ట్లెస్నెస్ ఇన్ యువర్ మైండ్. సో మైండ్కి కొంత రెస్ట్ లేకుండా గురు శుక్ర శనివారాలు ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మనం చూసినప్పుడు సింహరాశి వారికి మనం చూస్తే కనుక చంద్రుడి యొక్క వ్యయస్థాన సంచారం ఏదైతే ఉందో గురు శుక్ర శనివారాల్లో ఈ 3 రోజులు తప్పకుండా దధిశంక తుషారాభం చంద్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యంగా సింహరాశి వారికి సంబంధించి మరొక విషయం, కుజుడు కూడా ఈ వారం ప్రారంభం నుంచి మీకు స్వక్షేత్రంలో నవమస్థానంలోకి వస్తున్నాడు. నవమస్థానంలో కుజరాహువులు ఇద్దరు కలుస్తున్నారు. సో కాబట్టి నాన్నగారికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, సో ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కొంత మీరు వాళ్ళ యొక్క ఐడియాలజీని కానీ వాళ్ళ యొక్క మాటలను కానీ పెడచెవి పెట్టకుండా వాళ్ళకు కూడా కొంత ఇంపార్టెన్స్ ఇచ్చే రకంగా ఉండటం. సో ఈ కుజరాహుల యుతి ఏదైతే జరుగుతుందో మరి నవమస్థానానికి సంబంధించి కొంత ప్రయాణాలకి సంబంధించిన విషయాల్లో కూడా కొంత అలసట స్ట్రెయిన్ అనేవి కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే తండ్రి గారికి సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలమైన పరిస్థితులని కొంత తక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. సో అష్టమ గురుదోషం కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క అష్టమ గురుదోషానికి దేవానాంచ ఋషినాంచ ఈ యొక్క మంత్రాన్ని తప్పకుండా డైలీ చదువుకోండి. చెప్పినట్టు గురు శుక్ర శనివారాల్లో చంద్రుడికి కూడా చంద్ర నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి వీరికి. సో అదేవిధంగా సింహరాశి వారికి సంబంధించి ఇక మ్యారేజ్ మ్యాచెస్ విషయానికి వస్తే కనుక జూన్ 5 నుంచి అలాగే ఇప్పుడు ఈయన శని భగవానుడు రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికైతే మ్యారేజ్ మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం కొంత ఇంకా అంటే మీకు తగిన సంబంధం వెతుక్కోవడానికి సంబంధించి కొంత టైం బట్టే ఆస్కారాలు ఉన్నాయి. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి చూస్తే కనుక షష్టమ స్థానంలో శని, సప్తమంలో గురుడు, నవమ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో రవి, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని చంద్రబలం కూడా మీకు అనుకూలంగా ఉంది. ఈ వారం మనం చూసినట్టయితే కదా కన్యా రాశి వారికి లగ్నాధిపతి నవమాధిపతి అయిన బుధ శుక్రులు ఇద్దరు నవమ స్థానంలో ఫ్రెండ్లీ హౌస్లో కలుస్తున్నారు. అభివృద్ధి గురించి ఆలోచించుకునే వాళ్ళకి, డెవలప్మెంట్ గురించి ఆలోచించుకునే వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. ఎప్పుడైతే లగ్నాధిపతి వెళ్ళి నవమ స్థానంలో ఉన్నారో, నవమాధిపతి కూడా ఉన్నారో, సో మీ లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి ఎవరన్నా ట్రయల్స్ వేస్తున్నారు, ఎవరికన్నా మంచి రెఫరెన్స్ కావాలి, టక్కని దొరుకుతుంది, మీరు ట్రై చేయాలి. దైవానుగ్రహం కూడా ఈ సమయంలో మీకు మెండుగా ఉంటుంది. చక్కగా ఎప్పుడైతే దైవానుగ్రహం కూడా మీకు పుష్కలంగా ఉందో ఈ సమయంలో, సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ హయ్యర్ స్టడీస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ లెవెల్ అండ్ పిహెచ్డి, సివిల్స్ లాంటి ఇంకా పెద్దవి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. నాన్నగారు ముఖ్యంగా లగ్నాధిపతి నవమస్థానంలో ఉన్నాడు. అరే రారా కూర్చో, ఏంటి నీ సంగతి చెప్పు, నీకేం కావాలి, నాన్న నాకు ఇది ఉంటే కొంచెం బాగుంటుంది. తప్పకుండా ఆది సోమవారాల్లో లగ్న నవమాధిపతులు ఇద్దరు కలిసి ఉండడం, యువర్ ఫాదర్ సపోర్ట్ అనేది మీకు ఫుల్గా ఉంటుంది. సో సార్ లేరు సార్ అంటే అనుకున్న వాళ్ళకి చక్కగా ఆయన మీకు దైవం రూపంలో మీకు చక్కగా ఈ టైంలో మీకు కోఆపరేట్ చేసి హెల్ప్ చేసే ఆస్కారాలు చాలా వరకు ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి, హయ్యర్ స్టడీస్ అనుకూలిస్తాయి, లక్ అండ్ ఫార్చ్యూన్ అనుకూలిస్తోంది. మంగళ బుధవారాలు చూస్తే కనుక రవి యొక్క దశమస్థాన సంచారం, ఏదైతే కన్యారాశి వారికి దశమస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుందో చంద్రుడు కూడా అనుకూలిస్తారు, రవి కూడా అనుకూలిస్తారు. కాబట్టి ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా చక్కగా మీరు అనుకున్న టార్గెట్స్ని వాటిలన్నిటిని కూడా రీచ్ అవ్వగలుగుతారు కన్యారాశి వాళ్ళు. వారాంతానికి గుర శుక్ర శనివారాల్లో చూస్తే లాభస్థానంలోనే చంద్రుడు లాభాధిపతి లాభస్థానంలోకి వచ్చి కూర్చున్నారు. సో ఇక్కడ
కన్యారాశి వారికి సంబంధించి మళ్ళీ వారాంతానికి దశమాధిపతి బుధుడు కూడా దశమ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ, సోషల్ స్టేటస్ గురించి కష్టపడుతున్న వాళ్ళకి కానీ, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి కానీ ఈ యొక్క ట్రాన్సిట్ అద్భుతంగా ఉంది. ఎందుకంటే నవమస్థానం లక్ హౌస్, ఫార్చ్యూన్ హౌస్ అనుకూలిస్తుంది. దశమ స్థానంలో దశమాధిపతి వస్తున్నాడు, లాభస్థానంలో లాభాధిపతి ఉన్నాడు. సో ఇక్కడ మీకు ఫ్రెండ్స్ అండా ఉంది, మీ నెట్వర్క్ సర్కిల్ హెల్ప్ చేస్తున్నారు. అలాగే 10th హౌస్కి కావాల్సింది ఉద్యోగానికి కావాల్సిన క్వాలిఫికేషన్ మీకు ఉన్నాయి, జాబ్కి కానీ ప్రొఫెషన్ పరంగా కానీ లక్ మీ దగ్గర ఉంది. శుభకార్యాల గురించి ఆలోచించే వాళ్ళకు కూడా లగ్నాధిపతి నవమాధిపతి కలుస్తున్నారు కాబట్టి చక్కగా మంచిగా డెసిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా కన్యారాశి వారికి అద్భుతంగా ఫస్ట్ ఇక్కడ మన మెయిన్ మ్యాటర్ ఏంటంటే కుజగురులు ఇద్దరు సప్తమ స్థానంలో కలిసి ఉండటం వల్ల మొన్నటి వరకు కూడా మ్యారిటల్ లైఫ్ ఎన్విరాన్మెంట్ కానీ, మీ క్లోజ్ రిలేషన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరితో కూడా ఒక యుద్ధ వాతావరణం ఉంటూ ఉంటుంది. కానీ ఈ వారం నుంచి కుజుడు అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. కాకపోతే కొంచెం ఈ యొక్క మ్యాటర్ మాత్రం మీరు చూసుకోవాలి. అష్టమంలో కుజరాహులు కలుస్తున్నారు. బ్లడ్ సంబంధించి ఇన్ఫెక్షన్కి సంబంధించిన విషయాల్లో కానీ, మజిల్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ, కోపావేశాలకి సంబంధించి కానీ, అగ్రెసివ్ డ్రైవింగు, స్పీడ్ డ్రైవింగు ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. సో కన్యారాశి వారికి మనం చూస్తే ఇక్కడ వీరికి కుజరాహులు అయితే అష్టమంలో జరుగుతుంది. ఇది మాత్రం మెయిన్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని డైలీ దర్శించుకోండి. రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అట్లీస్ట్ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్లో మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉంది. చక్కగా తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అన్న చదువుకోవడం అనేది మీకు మంచి ఫలితాన్ని అనేది ఇక్కడ ఇస్తుంది. సో అలాగే కన్యారాశి వారికి సంబంధించి స్టూడెంట్స్, పిల్లలు, సంతానానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన విషయాల్లో మాత్రం మీరు కొంత ఎటువంటి డెసిషన్ తీసుకోవాలని కొంత డైలమా అనేది ఎక్కువ కనిపిస్తుంది. సంతానానికి సంబంధించి, పిల్లలకి సంబంధించి చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవడం, కేర్గా ఉండడం అనేది మంచిది. సో ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్కి సంబంధించిన విషయాలు కూడా సేమ్ అదే ప్రాసెస్లో. సో ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఏంటి ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ అనే వాటిలో కొంత ఇక్కడ మీకు తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి చూస్తే కనుక అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉంది. తులారాశి వారికి చెప్పేది ఒకటే, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ విషయంలో మాత్రమే వీరికి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అది వారసత్వాస్తులు కావచ్చు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే చిట్టీలు కావచ్చు, వడ్డీ వ్యాపారాలు కావచ్చు, లేకపోతే మీ పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్, మీ స్పౌజ్, భార్య, భర్త, లేకపోతే మీ ఇన్లాస్, మీ అత్తగారు, మామగారు వాళ్ళకి సంబంధించి అంటే ఎక్కువగా అదర్ సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ నుంచే మీకు బెనిఫిట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అష్టమ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం మొదలవుతుంది. 8, 9, 10 గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంది. ఈ వారం మొదటి 5 రోజులు కూడా టెన్షన్గా ఉంటుంది, కొంచెం టెన్షన్తోనే ఉంటాం. దశమాధిపతి చంద్రుడు కూడా అష్టమంలో ఉంటాం. సో అష్టమంలో బుధుడు, శుక్రుడు ఇద్దరు ఉన్నారు. సో అదేవిధంగా లగ్నాధిపతి అష్టమంలో ఉంటాము, వ్యయాధిపతి అష్టమాధిపతి ఇద్దరు కూడా అష్టమంలో ఉంటాం. సో ఏదో తెలియని మానసికమైన ఆందోళన, అది హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ అర్ధాష్టమ శని అనేది అయిపోయి మళ్ళీ శని రెట్రాగ్రేడ్ అయ్యి వెనక్కి వస్తున్నారు. సో ఈతి బాధలకి సంబంధించి కావచ్చు, డొమెస్టికల్ ఫ్రంట్ కుటుంబానికి సంబంధించి కావచ్చు, కుటుంబ సభ్యులకి సంబంధించి కావచ్చు, గృహపరమైన విషయాలు కావచ్చు, ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, ఏవైనా సరే ఇక్కడ కొంతవరకు కూడా ఆది సోమవారాలు చంద్రుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. ఎక్కువగా మెంటల్ టెన్స్కి గురవ్వద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మంగళ బుధవారాలు చూస్తే చంద్రుడు కూడా నవమస్థానంలోకి వెళ్తున్నారు, రవి ఆల్రెడీ నవమస్థానంలో ఉన్నారు తులారాశి వారికి సంబంధించి. సో ఇక్కడ ఎక్కువ ప్రెషర్ఫుల్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో కూడా కొంత అంటే ముఖ్యంగా గురుబలం కూడా కొంత తక్కువగా ఉండటం, గురుడు కూడా షష్టమ స్థానంలో ఉండటం. సో అఫ్కోర్స్ ఆయన స్వక్షేత్రంలో ఉన్నా కూడా
గురువు గారు లాంటి ఒక పెద్ద గ్రహం కూడా ఈ షష్టమంలో ఉంటాం, అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉంటాం. సో ఏదో ఒక డిప్రెషన్ లాగా నడుస్తూ ఉంటుంది. అవి ఏం మైండ్లో పెట్టుకోవద్దు. మీకు నిజంగా అవసరమైన విషయాన్ని ఎక్కువ ఆలోచించడం తప్పించి అనవసరమైన విషయాలను మైండ్లో పెట్టుకుని ఒకటికి అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు షష్టమంలో ఉంటాం, ఈ ప్లానెట్స్ కూడా అష్టమ స్థానంలో ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే ఎక్కడెక్కడో జరిగినవన్నీ మర్చిపోకుండా అవన్నీ కూడా ఒకటే చోట ఫిక్స్ అయిపోయి ఉంటాయి. సో దీనివల్ల కొంత డిస్టర్బెన్స్గా ఉంటుంది. అవసరం లేదు, అవసరమైన విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. అనవసరమైన ఎందుకు, అవసరంలా మీకు ఆ టైంకి ఏదో అవసరం దాని గురించి ఆలోచిస్తే ఈ ఇబ్బందులే ఉండవు. వారాంతానికి వచ్చేసరికి గురు శుక్ర శనివారాల్లో చంద్రుడు కూడా దశమస్థాన సంచారంలో ఉంటున్నారు. ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా కూడా చక్కగా మీరు అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఇక ఈ తులారాశి వారికి చూస్తే రాశిలోనే కేతు ఉన్నాడు. సో ఈ రాశిలో కేతు ఉంటాం కొంత మీరు ఆలోచించాల్సిన ఒక విషయం కూడా ఏంటంటే మంచిగా మీరు ఉత్తేజితులు అవటానికి అంటే చూడండి, మనం ఏదైనా మంచి సాంగ్ ఏదైనా పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, మామూలు డ్రైవింగ్ చేసేదానికంటే కొంత ఉత్సాహం వస్తుంది డ్రైవింగ్ చేసేదానికి. సో అలాగా మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకోవడానికి మీకు నచ్చిన పని చేయాలి ఫస్ట్. అది ఒక బుక్ చదివితే వస్తుందా, మంచి పాట పెట్టుకుంటే వస్తుందా, డల్గా ఉన్న కొంచెం అది చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ రాశిలో ఉన్న కేతుతో వచ్చిన ఇబ్బంది. అలానే ఆయన చెడు చేయడు, మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇక్కడ మళ్ళీ సప్తమ స్థానంలో కుజరాహుల యుతి జరుగుతుంది. ఈ వారం నుంచి కుజుడు కూడా సప్తమ స్థానంలోకి వస్తుంది. ఎదుటి వాళ్ళకి మీరు వాల్యూ ఇవ్వండి, మీకు ఎదుటి వాళ్ళు వాల్యూ ఇస్తారు. ఒకవేళ మీకు నాకు వాల్యూ దొరకట్లేదు అనుకున్నారో అక్కడి నుంచి పక్కకు వచ్చేయండి. ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్పానో మీకు తెలుస్తుంది తర్వాత. ఈ తులారాశి వారికి చూస్తే అష్టమంలో బుధుడేమి చెడు చేయడు, శుక్రుడు కూడా ఏం చెడు చేయడు, నథింగ్ టు వర్రీ. చంద్రుడు మాత్రం అష్టమ స్థానంలో ఆది సోమవారాలు ఉంటున్నారు కాబట్టి దదిశంక తుషారాభం చంద్ర నవగ్రహ శాంతి మంత్రం కంపల్సరీ ఆది సోమవారాల్లో చదువుకోండి. సో కుజుడు కూడా మరి సప్తమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మ్యారిటల్ లైఫ్లో కానీ, క్లోజ్ రిలేషన్స్తో కానీ, వ్యాపారంలో కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు ఎటువంటి కన్ఫ్లిక్ట్స్, వివాదాలు రాకుండా, ఆర్గ్యుమెంట్లు రాకుండా ఉండడం కోసం కుజ నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకుంటే వీటికి సంబంధించి మాత్రమే మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ అండ్ బిజినెస్ పార్ట్నర్తో కానీ, క్లోజ్ రిలేషన్స్తో కానీ వాటికి సంబంధించిన విషయాల్లో ఉంటే మాత్రం తప్పకుండా కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి, బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ముఖ్యంగా వీరికి యోగిస్తున్న గ్రహాలు పంచమ స్థానంలో గురుడు, షష్టమ స్థానంలో రాహువు, కుజుడు, మొత్తం 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఉంది. ఈ వారం 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఏదైతే వీరికి 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంటాం. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా ఇక్కడ వీరికి సప్తమ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉంటాం. సప్తమంలోనే బుధ శుక్రులు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ శుక్రుడికి బుధుడికి ఉన్న మిత్రత్వం ఏదైతే ఉందో, సప్తమాధిపతి లాభాధిపతి ఇద్దరు కూడా మిక్స్ అయ్యి సప్తమ స్థానంలో ఉన్నారు. వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా వీరికి అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే బుధుడు లాభాధిపతి మిత్రక్షేత్రంలోకి వెళ్ళి అక్కడ సప్తమ స్థానంలో ఉన్నారో, సప్తమాధిపతితో కలిసి యువర్ డిజైర్డ్ మ్యాచ్ ఏదైతే మీరు సో నాకు ఇలాంటి మ్యాచ్ వస్తే బాగుంటుంది, నాకు ఇలాంటి మ్యాచ్ వస్తే బాగుంటుంది అనుకుని ఎవరైతే అనుకున్నారో వివాహానికి సంబంధించిన విషయాల్లో ఈ శుక్రుడికి ఆ బుధుడు మిత్రుడు అవటం వల్ల సప్తమాధిపతి సప్తమంలో ఉన్నారు, లాభాధిపతి కూడా సప్తమంలో ఉండటం వల్ల మీరు అనుకున్న మ్యాచ్, మీరు కోరిన మ్యాచ్ అనేది మీకు దక్కే ఆస్కారాలు ఉన్నాయి. సప్తమ లాభాధిపతులు కలిసి ఉన్నారు. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చక్కగా ప్రాఫిట్స్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు
అంటే వ్యాపారంలో లాభాలకి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సో అదేవిధంగా చంద్రుడు కూడా సప్తమ స్థానాలు అనుకూలిస్తారు కాబట్టి ఈ ఆది సోమ ఈ వారం ప్రారంభం అంతా కూడా కనెక్టింగ్ టు ద పీపుల్, కనెక్టింగ్ టు అదర్స్, వ్యాపారానికి సంబంధించి మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి వాళ్ళతో ఎక్కువ టైం కేటాయించడం కానీ, వారి గురించి ఎక్కువ ఆలోచించడం కానీ మీరు ఎక్కువ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వీరికి మంగళ బుధవారాల్లో చూస్తే అష్టమ స్థానంలో రవి సంచారం జరుగుతుంది. అంటే ఇక్కడ కొంత ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితుల్లో మాత్రం కొన్ని మార్పులు చేర్పులు, ఏదో ఉద్యోగానికి సంబంధించి ప్రొఫెషనల్ ఫ్రంట్లో మాత్రం ఏదో ఒక తెలియని, దాన్ని ఏమంటారంటే ఒక చిన్న ఫియర్ లాంటిది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ ఆర్ మీ యొక్క నాన్నగారి హెల్త్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం ఇది. ఈ గురు శుక్ర శనివారాలకి విషయానికి వస్తే కనుక నవమ స్థానంలో చంద్ర సంచారం. సో వారాంతానికి సంబంధించి స్పిరిచువల్ యాక్టివిటీస్లో మీరు పాల్గొనడం కానీ, కొన్ని దూర ప్రయాణాలు చేసే ఆస్కారాలు కానీ, ఏదైనా ఒక విషయం గురించి బ్రాడ్గా ఎక్కువగా థింక్ చేసే ఆస్కారాలు కానీ వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరికి ఎడ్యుకేషన్, సంతానపరమైన విషయాల గురించి మీరు ఎటువంటి అసలు ఆలోచన పెట్టుకోకర్లా, డెఫినెట్లీ మీ సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. ఈ వారం నుంచి కుజుడు కూడా పంచమ స్థానాన్ని వదిలేసి చక్కగా షష్టమంలోకి వస్తున్నాడు. మీ పిల్లల్లో పెంకితనం కానీ లేకపోతే మొండితనం కానీ ఇవన్నీ జనరల్గా తగ్గిపోతాయి. షేర్స్ గురించి, మీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీలో ఉన్న తపన ఏదైతే ఉందో అది కూడా చక్కగా ఇక్కడ తగ్గుతుంది, అంత ఇంటెన్స్ ఉండదు. సో ఎడ్యుకేషన్ కూడా మంచి, ఎడ్యుకేషన్కి సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ వారం నుంచి కుజరాహువులు ఇద్దరు కూడా షష్టమ స్థానంలో ఇతి చెందుతున్నారు కాబట్టి సో ఆల్రెడీ అంటే ఈ 6th house కొంత కుజరాహువులు లాంటి గ్రహాలు యోగిస్తాయి. సో ఇది ఒక విధంగా డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, శత్రు విజయానికి ఉపయోగపడుతుంది. డిఫీటింగ్ యువర్ కాంపిటీటర్స్, మీ కాంపిటీటర్స్ని మీరు అధిగమించగలుగుతారు. సమ్ టైమ్స్ కుజరాహులు ఇటు జరుగుతుంది కాబట్టి టేక్ కేర్ అబౌట్ బ్లడ్ రిలేటెడ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఆర్ మజిల్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్. ఈ రెండు విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ధనుసు రాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి సంబంధించి చూస్తే కనుక తృతీయ స్థానంలో శని, షష్టమ స్థానంలో బుధుడు, లాభస్థానంలో కేతువు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఈ వారం 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది సోమ మంగళ బుధ 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ధనుసు రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం ప్రారంభం అంటే ఈ జూన్ చివరి వారానికి సంబంధించి చంద్రుడి యొక్క షష్టమ స్థాన సంచారంతో మొదలవుతుంది. ఇక్కడ ఆల్రెడీ షష్టాధిపతి శుక్రుడు షష్టమంలో ఉన్నాడు, బుధుడు కూడా షష్టమంలో ఉన్నారు. సో కొన్ని అంటే ఈ యొక్క స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఈ పులుపుకి సంబంధించిన విషయాలు కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ ఉంటే వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్త తీసుకోవడం అవసరం. షష్టమ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం జరగడం, బుధుడు షష్టమ స్థానంలో యోగిస్తాడు, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు కూడా ఆయనకి మిత్రుడే, ఎవరో కాదు లాభాధిపతి. ఇక్కడ మీ లాభాధిపతి దశమాధిపతి ఇద్దరు షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీకు శత్రువుల వల్లే శత్రువులు వస్తారు, వాళ్ళని డిఫీట్ చేయడం వల్ల మీకు కలిసి వస్తుంది. సో ఇక్కడ చూస్తే మీ లాభాధిపతి షష్టమంలో ఉన్నాడు, దశమాధిపతి షష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి యు గెయిన్ త్రూ యువర్ ఎనిమీస్, మీ శత్రువుల వల్ల మీరు లాభపడే ఆస్కారాలు ఉంటాయి, లోన్స్ వల్ల లాభపడే ఆస్కారాలు ఉంటాయి. అంటే మీకు వచ్చే సమస్య, మీకు వచ్చే ప్రాబ్లం, ఇవే మీ యొక్క గ్రోత్కి కారణం అవుతాయి. ఆది సోమవారాల్లో ఇక మంగళ బుధవారాలు చూస్తే సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది. అంటే ఈ యొక్క రవి చూస్తే నవమాధిపతి అయ్యి మీ యొక్క సప్తమ స్థానంలో ఉన్నాడు. సో కొంతవరకు ఈ రవి యొక్క ప్రభావం నవమాధిపతి సప్తమంలోకి రావడం కొంత వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మంచి ఫార్చ్యూన్ అండ్ లక్ని క్రియేట్ చేస్తుంది.
బట్ దిస్ ఈజ్ నాట్ గుడ్ ట్రాన్సిట్ ఫర్ మ్యారిటల్ లైఫ్, క్లోజ్ రిలేషన్స్ లైఫ్. అంటే ఇక్కడ బంధాలకి, బంధుత్వాలకి, రిలేషన్స్కి, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలకి వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. బిజినెస్, వ్యాపారానికి సంబంధించి ఎక్కువ మీరు ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే నవమాధిపతి ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నాడో తప్పకుండా ఇక్కడ ప్రవాసం, అంటే స్టేట్ టు స్టేట్, ఇక్కడ అంటే విదేశాలకి వెళ్ళి రావటము ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి కూడా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే గురు, శుక్ర, శనివారాల్లో చంద్రుడు అష్టమ స్థానాధిపతి అష్టమ స్థానంలో ఉంటున్నాడు. సో ఇక్కడ ఈ చంద్రుడి యొక్క అష్టమ స్థాన సంచారం మళ్ళీ మీకు ఏలినాటి శని ఏదైతే ఉందో అది కొంతవరకు మళ్ళీ శని ఇక్కడ మీకు వక్రంలో తిరిగి వస్తున్నారు కాబట్టి మళ్ళీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లోనూ, ధనపరమైన విషయాల్లోనూ మీరు ఎక్కువ ఆలోచించడం అనేది గురు, శుక్ర, శనివారాల్లో జరిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకుంటే, అంటే అంత పెద్ద మెంటల్ టెన్షన్స్ ఏం పెడకుండా జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది. అయితే ఈ వారం నుంచి కుజుడు కూడా మీ పంచమ స్థానంలోకి వస్తున్నాడు. సంతానానికి సంబంధించి పిల్లలకి సంబంధించి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే రాహు కూడా మిక్సప్ అయి ఉన్నాడు కాబట్టి వీళ్ళని డిసిప్లిన్లో పెట్టాలి, లేకపోతే వీళ్ళని ఒక దారికి తేవాలి, లేకపోతే వీళ్ళని ఇలాగ నేను పెంచాలి అనుకుంటారు. కానీ దానికి ఎలాగా ఏంటి అనేది ఈ కుజరాహుల యుతి వల్ల కొంత, అంటే ఒక ఇల్యూషన్, సంతానానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో ఒక ఇల్యూషన్ ఉంటూ ఉంటుంది. అలాగే షేర్స్కి సంబంధించి కావచ్చు, లవ్ లైఫ్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో అంత అనుకూలమైన ఫలితాలు కొంత తక్కువ కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ ధనుసు రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే కనుక గురు, శుక్ర, శనివారాల్లో చంద్రుడి యొక్క అష్టమ స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి ఈ 3 రోజులు దదిశంక తుషారాభం చంద్రుడి యొక్క నవగ్రహ శాంతి మంత్రం కంపల్సరీ చదువుకోండి. అలాగే వీరికి వారం ప్రారంభంలోనే మరి శుక్రుడు కూడా షష్టమ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి శుక్రవారం పూట లక్ష్మీదేవి ఆరాధన చేయటం ద్వారా, లేకపోతే మీ మేనత్త కానీ మేనత్త వరుస ఎవరైతే ఉంటారో వాళ్ళని చక్కగా ఒకరోజు ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఈ మేనత్త వరుస వాళ్ళని చేయటం వల్ల, వాళ్ళకి ఏదన్నా చక్కగా మీకు తోచింది పెట్టడం వల్ల ఏదో ఒకటి చిన్న చీరో అలాంటివి, ఎందుకంటే షష్టాధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రంలోకి వచ్చారు. సో మీ మేనత్త వరుస వారిని ఆనందపరచడం వల్ల ఇక్కడ ఫీమేల్ పర్సనాలిటీస్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు కూడా మీకు తగ్గుతాయి. ఎందుకంటే షష్టమ స్థానం కన్ఫ్లిక్ట్ స్థానం కాబట్టి ఇది వివాదాస్పదమైన స్థానం. సో కోర్టు కేసెస్ గురించి సంబంధించిన విషయాల గురించి కూడా ఇక్కడ మీరు ఈ వారం ఎక్కువగా ఎనేబుల్ అవుతుంది. సో వాటికి సంబంధించి ఈ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాలు పంచమ స్థానంలో శుక్రుడు, షష్టమ స్థానంలో రవి, దశమ స్థానంలో కేతువు, మొత్తం 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఉంది. ఇక్కడ చూసినట్టయితే కనుక మకర రాశి వారికి ముఖ్యంగా ఏదైతే పంచమ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉంది, అద్భుతంగా పంచమ స్థానంలో ఉన్నాడు శుక్రుడు, నవమాధిపతి బుధుడు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు. విత్ ఫ్రెండ్ ఒక మంచి ఇంటెలిజెన్స్ పర్సన్ ఉన్నాడు. అదే ఇంటెలిజెన్స్ పర్సన్కి ఇంకో ఇంటెలిజెన్స్ పర్సన్ తోడైతే, ఇంకా మంచి ఇంటెలిజెన్స్ పర్సన్ తోడైతే ఏమవుతుంది చక్కగా. సో వీడి యొక్క నాలెడ్జ్ ఇంకా డెవలప్ అవుతుంది. అదేవిధంగా పంచమ నవమాధిపతులైన శుక్రుడు, బుధుడు మిత్రక్షేత్రంలో కలిసి ఉన్నారు. అద్భుతంగా మీరు ఏదైతే సంతానానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ ఉంటాయో వాటి గురించి మంచి ఉపయుక్తమైన, మంచి అంటే చక్కగా అంటే మనం ఆలోచించే ఆలోచనలో జరిగేవి జరగనివి ఉంటాయి. చక్కగా పాజిబిలిటీ ఉన్న ఆలోచనలు మీ సంతానం గురించి చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా అంతే. నెగోషియేటెడ్ ప్లానెట్ బుధుడు ఎప్పుడైతే మీ శుక్రుడితో కలిసి ఉన్నాడో, ఫార్చ్యూన్ అండ్ లక్, అరే నేను అనుకోకుండా పెట్టా కానీ భలే ఉందిరా బాబు, ఇది ఇన్వెస్ట్మెంట్ షేర్స్ ఈ విషయంలో నాకు పర్వాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి అన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే 9th హౌస్ ప్లానెట్ ద మెర్క్యూరీ మీకు బుధుడు లాంటి ఒక ఇంటెలిజెన్స్ బుద్ధికారకుడైన గ్రహం పంచమాధిపతితో కలిసి ఉన్నాడో తప్పకుండా ఇక్కడ హయ్యర్
ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ విషయంలో కావచ్చు, వీటిలన్నిటిలో కూడా చక్కగా మీరు మంచి నెగోషియేటివ్గా అనుకున్న దానికంటే ఒక మంచి ఫలితాన్నే పొందే ఆస్కారాలతో ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ బుధవారాల్లో చూస్తే రవి యొక్క షష్టమ స్థాన సంచారం, రవి కూడా షష్టమ స్థానంలో యోగిస్తాడు చక్కగా. ఆయన అష్టమాధిపతి అయ్యాడు యాక్చువల్గా మకర రాశి వారికి సంబంధించి షష్టమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇది మీ యొక్క లోన్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, శత్రువులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, హెల్త్ పరమైన విషయాల్లో కావచ్చు, ఒక సడన్ చేంజ్ని తీసుకొస్తుంది. ఆ సడన్ చేంజ్ మీకు పాజిటివ్ చేంజే, అది మీకు బెనిఫిట్ కలిగే చేంజే అయి ఉంటుంది. గురు శుక్ర శనివారాలు చూస్తే మకర రాశి వారికి ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ గురు శుక్ర శనివారాలు 3 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. వ్యాపారానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కాంట్రాక్ట్స్, ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాలు కూడా వారాంతానికి అనుకూలంగా ఉంది. సో మకర రాశి వారికి ఈ వారం చూస్తే చక్కగా మంచి అద్భుతంగానే ఉందని చెప్పచ్చు, దానిలో ఎటువంటి డౌటు లేదు. అదేవిధంగా వీరికి మకర రాశి వారికి మనం చూస్తే కనుక ఈ వారం నుంచి కుజుడు కూడా ఈయనకి చతుర్థ స్థానంలో కుజుడు ఎంటర్ అవుతున్నాడు. కుజరాహువులు ఇద్దరు కూడా కొంచెం చతుర్థ స్థానంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు కాబట్టి కుజుడు మానసికంగా మాత్రం విపరీతమైన ఎమోషన్తో కూడిన అగ్రెషన్ ఉంటుంది. అంటే ఇక్కడ మొదట హెల్త్ పరంగా ఆర్ మీ వెహికల్ రిలేటెడ్ ఇష్యూ ఆర్ మీ కంఫర్ట్స్కి సంబంధించిన మ్యాటర్, వీటిల్లో కొంత ఆవేశపూరితంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ఏదైతే ఇక్కడ ఈ మకర రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక పెద్ద పెద్ద ఇబ్బందులు అనేవి ఏం కనిపించట్లా. బట్ చతుర్థ స్థానంలో కుజరాహులు అయితే జరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ ప్లేయింగ్ ఏ గేమ్ విత్ యువర్ ఇన్నర్ పీస్. మీ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల మీద ఒక గేమ్ ఆడుతుంది. కాబట్టి అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ద్వారా మీ మనసును చల్లబరుచుకోండి, మానసిక ప్రశాంతతను పొందండి. ఇందాక మనం చెప్పుకున్న నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తీసేసే ఆయన ఒక్కడే. కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం డైలీ చదువుకోవటం మకర రాశి వారికి మంచిది. మన ఛానల్లో మంత్రనిధి ప్లేలిస్ట్లో ఉంది, చక్కగా చూసి చదువుకోండి, బాగుంటుంది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో గురుడు, తృతీయ స్థానంలో రాహు, తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, అలాగే షష్టమ స్థానంలో చంద్రుడు. మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి ఉంది. సో ఎప్పుడైతే కుంభరాశి వారికి 6 గ్రహాల యొక్క అనుకూలత ఉందో ఈ యొక్క జూన్ మాసం చివరాఖరి వారానికి సంబంధించి తప్పకుండా ఈ గో హెడ్ మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఫైనాన్షియల్లీ యు ఆర్ వెరీ స్ట్రాంగ్. నెమ్మదిగా కుజరాహులు అయితే తృతీయంలో జరుగుతుంది. చిన్న చిన్న సిబ్లింగ్స్ మీ తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే దగ్గర వారితో చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా చిన్న మాట వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బట్ యువర్ విల్ పవర్ విల్ డబుల్. మీకు ఆత్మస్థైర్యం డబల్ అవుతుంది. చక్కగా రిస్క్ టేకింగ్గా కానీ ధైర్యంగా కానీ ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోగలుగుతారు. దానికంటే ముందు కుంభరాశి వారికి ఈ చతుర్థ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, పంచమాధిపతి అయిన బుధుడు కూడా వీరికి చతుర్థంలో ఉంటాం. బుధ శుక్రులు ఇద్దరు చతుర్థంలో యోగిస్తారు. ఆది సోమవారాలు చతుర్థ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం మొదలవుతుంది. 4, 5, 6 స్థానాల మీదుగా. గురు శుక్ర శనివారాలు వీరికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చతుర్థ స్థానానికి సంబంధించి గృహానికి సంబంధించిన విషయాల్లో మంచి కంఫర్ట్ ఉంటుంది. గృహపరమైన విషయాల్లో మంచి కంఫర్ట్ ఉంటుంది. మదర్కి సంబంధించిన విషయాల్లో చక్కగా చాలా వరకు కూడా మీకు మంచి కోఆపరేటివ్ ఉంటుంది. మదర్ రిలేటెడ్ ఇష్యూస్లో ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఆశాజనకంగా ఉంటాయి. బుధ శుక్రులు అయితే చతుర్థ స్థానంలో చక్కగా మీకు కలిసి మిత్రులు ఉండటం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. సో ఇలాగా ఆది సోమవారాల్లో
ఈ యొక్క యోగకారకుడైన శుక్రుడితో కలిసి బుధుడు కూడా కలిసి ఉంటాం. సో ఇక్కడ ఎవరైతే పంచమాధిపతి ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నారో ప్రాపర్టీ రిలేటెడ్గా నెగోషియేట్ చేసేవాళ్ళు, అమ్మటం కానీ కొనడం కానీ వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తారు. ఇక్కడ వాహనాలు అమ్మడం కానీ కొనడం కానీ అక్కడ కూడా బుధుడు కలిసి ఉండటం వల్ల చక్కగా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ ప్రాపర్టీ పర్చేసెస్ అండ్ సేల్స్ కానీ, వెహికల్స్ పర్చేసెస్ అండ్ సేల్స్ కానీ, మదర్ కంఫర్ట్ విషయంలో కానీ, డొమెస్టిక్ కంఫర్ట్, ఇంటికి కుటుంబ వాతావరణం, గృహ వాతావరణానికి సంబంధించిన కంఫర్ట్స్ విషయంలో బాగుంది. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక చంద్రుడి యొక్క పంచమస్థాన సంచారం, రవి కూడా అక్కడే ఉన్నారు. సో మీ జీవిత భాగస్వామి యొక్క ఆప్యాయత, అనురాగం మీకు సంపూర్ణంగా ఉంటాయి. కాకపోతే సంతానపరమైన విషయాల్లో మాత్రం, పిల్లలకి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత అక్కడ ఈ టైంలో అనుకూలత అనేది కనిపించట్ల. సంతానపరమైన విషయాలు కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయాలు కావచ్చు, లవ్ లైఫ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవి కొంత డిస్టర్బ్డ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. విత్ యువర్ ఈగో ప్రాబ్లమ్స్ ఓన్లీ. మీలో కానీ, మీ పిల్లల్లో కానీ, మీలో కానీ, మీ లవర్లో కానీ ఇవి వచ్చే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కొంత డిస్టర్బెన్స్. బట్ మ్యారిటల్ లైఫ్లో మాత్రం జీవిత భాగస్వామి యొక్క అనురాగం తప్పకుండా దక్కుతుంది. ఈ యొక్క సప్తమాధిపతి పంచమ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించి కొన్ని పెట్టుబడులు పెడదామా ఈ టైంలో అని ఆలోచిస్తారు. వారాంతానికి బుధుడు పంచమాధిపతి పంచమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి రవి బుధుల బుధాదిత్య యోగం మీ యొక్క పంచమ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ రవికి బుధుడికి మిత్రత్వమే ఉంది కాబట్టి మళ్ళీ మీ లైఫ్ పార్ట్నర్ అండ్ మీ సంతానం, మీ యొక్క వ్యాపారంలో మీరు పెట్టే పెట్టుబడులు ఇవన్నీ కూడా మంచి బ్యాలెన్స్డ్గానే వెళ్ళిపోతాయి. వారాంతానికి శనివారం నుంచి బుధుడు అక్కడికి వస్తాడు కాబట్టి. సో ఈ విధంగా కుంభరాశి వారికి సంబంధించి మనం చూస్తే, సో మ్యారేజ్ మ్యాచెస్ విషయానికి వస్తే పంచమాధిపతి బుధుడితో కలుస్తున్నాడు కాబట్టి తప్పకుండా మీకు ఇష్టమైన మ్యారేజ్, మనసుకు నచ్చిన మ్యారేజే ఇక్కడ మ్యాచ్గా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. సో కుంభరాశి వారికి సంబంధించి మనం చూస్తే వీరికి అంతగా పెద్ద అననుకూలతలు ఏమీ లేవు. అన్ని గ్రహాలు అనుకూలతలోనే ఉన్నాయి. శనికి మాత్రం చక్కగా మీరు తైలాభిషేకం చేసుకుంటూ ముందుకు వెళ్తూ శని నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటూ ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూస్తే ఈ వారం తృతీయ స్థానంలో ఉన్న శుక్రుని యొక్క సంచారం మాత్రమే వీరికి యోగిస్తూ ఉంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది సోమవారాలు వీరికి అనుకూలంగా ఉంది. మేన్ రాశి వారికి ఈ వారం నుంచి కూడా కుజుడు ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు. కుజరాహులు ఇద్దరు కూడా ద్వితీయ స్థానంలో ఇతి చెందబోతున్నారు. ద్వితీయాధిపతి కుజుడు. సో ఇక్కడ మనీకి పరమైన విషయాల్లో కానీ, ధనపరమైన విషయాల్లో కానీ, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ, స్పీచ్ రిలేటెడ్ అసలు మామూలుగానే కుజుడు ద్వితీయ స్థానంలో ఉంటేనే కొంచెం హార్ష్ స్పీచ్ ఇస్తాడు. సో రాహుతో కలిసి ఉండటం వల్ల కొంతవరకు మీ యొక్క మాటలు మాట్లాడినవి వక్రించే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక్కడ మీ మాటలు అనేవి వక్రీకరించబడతాయి ఎప్పుడైతే కుజరాహువులు ఇద్దరు కలిసి ద్వితీయ స్థానంలో ఉన్నారో. సో మామూలుగానే హార్ష్ స్పీచ్ వస్తుంది, జనరల్గానే మాట్లాడతారు. కానీ ఏంటంటే రాహు యొక్క ఇల్యూజన్ అక్కడ ఏదైతే ఉందో, సో ఇక్కడ మీ మాటల్ని ఇంకా పెడార్థాలుగా తీసి కాంట్రవర్సీ చేయాలనుకున్న వాళ్ళు చేసే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ 3, 4, 5 స్థానాల మీద నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుడు చక్కగా ఆయన యోగిస్తారు. యాక్చువల్గా తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. అదేవిధంగా శుక్రుడు కూడా ఉన్నాడు. మాట తీరు మాత్రం అలా ఉన్న శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. చాలా చాకచక్యంగా మనుషులందరినీ కలుపుకెళ్లే విధంగా ఇక్కడ మీరు ప్రవర్తిస్తుంటారు. మళ్ళీ ఈ యొక్క శుక్రుడి యొక్క తృతీయ స్థాన సంచారం సమాజంలో ఉన్న వాళ్ళతో కానీ, మీ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ ఎవరైతే ఉంటారో మీ కొలీగ్స్ కావచ్చు, మీ చుట్టుపక్కల నైబర్స్ కావచ్చు, సో మీరు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరినీ కలిపికెళ్ళే ప్రయత్నం చేస్తారు. అంటే గతంలో వాళ్ళతో పడదు వీళ్ళతో పడదు అని జనరల్గా ఉన్నా కూడా మీ యొక్క జాబ్ అట్మాస్ఫియర్లోనూ, బట్ ఇప్పుడు సరిలేకపోతే పోయింది, ఇప్పుడు వీడితో మనం
సో వాళ్ళతో వీళ్ళతో గొడవ లేకుండా మీ యొక్క క్లోజ్ రిలేటివ్, క్లోజ్ సర్కిల్ అందరినీ కూడా కలుపుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈ బుధుడు సప్తమాధిపతి కూడా ఈ తృతీయాధిపతి శుక్రుడు కూడా ఫ్రెండ్ అవ్వటం వల్ల వ్యాపారానికి సంబంధించి సేల్స్ విషయంలో ఇక్కడ మీకు సానుకూలమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. సప్తమాధిపతి తృతీయ స్థానంలో ఉండటం వల్ల మీ కమ్యూనికేషన్ వల్ల కావచ్చు, మీ మధ్యవర్తిత్వం వల్ల కావచ్చు, మీ మాట తీరు వల్ల కావచ్చు, సప్తమాధిపతి తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి వ్యాపారంలో సేల్స్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ చక్కగా మంచి సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి ఇద్దరూ కలిసి శుక్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నారు. సో ఇక్కడ అంటే ప్రాపర్టీ రిలేటెడ్గా కావచ్చు, డొమెస్టికల్ ఫ్రంట్ కొన్ని గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని విషయాలకు సంబంధించి షార్ట్ జర్నీస్ అనేవి కూడా ఈ వారం మీకు వారం ప్రారంభంలో ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మంగళ బుధవారాల్లో చూస్తే కొంతవరకు ఇక్కడ డొమెస్టికల్ ఫ్రంట్కి సంబంధించిన విషయాలు ఎక్కువ ముడిపడి ఉంటాయి. మీకు కుటుంబానికి సంబంధించో, గృహానికి సంబంధించో, వాహనాలకు సంబంధించో, కుటుంబానికి సంబంధించిన సభ్యుల విషయానికి సంబంధించి వాళ్ళ ఆరోగ్యానికో, లేకపోతే ఇంటీరియర్కి సంబంధించో, గృహానికి సంబంధించిన విషయాల్లో మొత్తానికి వీటి మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు అనేవి ఇక్కడ ఎక్కువగా మీనరాశి వారికి కనిపిస్తుంది. వారాంతానికి వస్తే గురు, శుక్ర, శని ఈ యొక్క 3 రోజులు కూడా చూసినట్టయితే కనుక పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఏదైతే వ్యాపారానికి సంబంధించి పెట్టే పెట్టుబడులు కానీ, షేర్స్కి సంబంధించి పెట్టే పెట్టుబడులు కానీ, సంతానానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కానీ సో కొంత ఆగి మనం వీటి గురించి ఆలోచించాల్సిందే, ఇప్పటికిప్పుడైతే మనం దీనిలో డెసిషన్ తీసుకోలేము అనే నిర్ణయానికి వస్తారు. సో అదేవిధంగా మీనరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వీరికి ఒక్క శుక్రగ్రహం అనుకూలత మాత్రమే ఉంది. మిగతా 8 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉండటం వల్ల మీనరాశి వారికి సంబంధించి మాత్రం ఇక్కడ నవగ్రహ ఆరాధన, నవగ్రహ మంత్రాలు, నవగ్రహ ఆరాధన చేసుకోవడం మంచిది. చక్కగా నవగ్రహాల చుట్టూ డైలీ తిరగడం అనేది మంచిది. అలాగే శివాలయ దర్శనం ఇంకా చాలా మంచి బెనిఫిట్ని వీళ్ళకి ఇస్తుంది. సో ఈ విధంగా మీనరాశి వారికి సంబంధించి కొంత ఏలినాటి శని మరి స్టార్ట్ అయినట్టు చిన్న టీజర్లా ఉండి వెనక్కి వస్తున్నాడు ఆయన. సో కాబట్టి పెట్టే ఎక్స్పెండిచర్స్, ఖర్చుల విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం. మీనరాశి వారికి చాలా మంచిది. సో ఈ విధంగా మొత్తానికి ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ జూన్ చివరి వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.